ఇప్పటి పిల్లల కంటే బిర్యానీలు, పిజ్జాలు, పానీపూరీలు ఇలా ఏది అడిగితే అది వాళ్ళు బాధపడకూడదని జెప్పేసి తెచ్చిపెట్టడమా, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టడమా ఏదో ఒకటి చేయగలుగుతున్నాము. కానీ ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు పొద్దున్నే మా అమ్మ ఇంట్లో పనులన్నీ చేసేసుకొని, అమ్మటాల కూలికని, పొద్దున దాకా కూలికని, అన్నం, కూర వండేసుకొని తనైతే పనికి పోయేది. మళ్ళా సాయంత్రం ఎప్పుడో 5:30, 6కి వచ్చేదనమాట. ఇంకా అలా పనికెళ్ళేవాళ్ళు ఇలాంటివి చేయాలంటే అసలెలా కుదిరిద్ది? మేము అలా అడిగేవాళ్ళమే కాదు అసలు. ఇంట్లో అమ్మ ఏది చేసి పెడితే అదే తినేవాళ్ళమే. ఒక్కరోజైతే అమ్మకి కర్రీ వండడానికి కూడా టైం లేకపోతే మేమే వండుకునే వాళ్ళమే ఎలాగోలా. ఇంకా ఎలా ఉన్నా తినేవాళ్ళం తప్ప ఇబ్బంది పడేవాళ్ళమైతే అస్సలే కాదు. ఇంక మేము ఎలా వండినా కూడా అమ్మ మా బాపు గూడా బావుంది అని జెప్పేసి తినేవాళ్ళనమాట. అంతేకానీ ఇలాంటివి అసలు ఏమీ అడిగిందే తెలీదు. ఈవెన్ నా పెళ్ళయ్యేంత వరకి కూడా నాకు సరిగ్గా బిర్యానీ అంటే కూడా తెలీదు. నేను ఫస్ట్ టైమ్ బిర్యానీ తినింది అనంటే నా ఇంటర్‌లో. మా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకున్నప్పుడు మాత్రమే నేనైతే ఒకసారి ఫస్ట్ టైమ్ బిర్యానీ టేస్ట్ చేశా అనమాట. అప్పటి వరకు నాకు బిర్యానీ అంటే ఇలా ఉంటదా అన్న విషయం గూడా తెలీదు. ఇక నేనంటే ఇంటర్‌లో అయినా చికెన్ బిర్యానీ టేస్ట్ చేశాను కానీ, మా బాపును, మా అమ్మ అయితే అసలు వాళ్ళకి తెలియనే తెలియదు. వాళ్ళ కోసం అయితే ఒకసారి మా ఇంటికెళ్ళినప్పుడు ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసి అయితే పెట్టా. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నాకైతే ఆ రోజు వాళ్ళని చూస్తే చిన్న పిల్లల్ని చూసినంత హ్యాపీనెస్ అనిపించింది. మస్తుందిరా, మస్తుందిరా అని చెప్పేసి తిన్నారనమాట హ్యాపీగా. మన పిల్లలకి మనం వెరైటీస్ చేసి పెట్టడం అది కామనే. కానీ మన పేరెంట్స్‌కి చేసి పెడితే అది ఒక థ్రిల్లింగ్ కదా! మీరు మీ పేరెంట్స్ కోసం ఏం స్పెషల్‌గా చేసి పెట్టారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ.